కొన్నిసార్లు ఓడిపోవడమే నైతిక విజయం అవుతుంది. కొన్నిసార్లు గెలుపే మన అంతరాత్మకు ఓటమి అవుతుంది. అర్జునుడి మనసును తొలిచివేస్తున్న ప్రశ్న ఇదే. గీత అక్కడే మొదలైంది. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత మొదటి అధ్యాయం 39వ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అయితే ఇది తప్పు అని తెలియక లోభం వల్ల కౌరవుల మనసులు కప్పివేయబడ్డాయి. కానీ మనకు తెలుసు గదా! బుద్ధి లేకుండా వాళ్ళు జేస్తే, అన్నీ తెలుసున్న మనం జేయడం తప్పు గదా! అని అర్జునుడంటున్నాడు. 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత. ఇక్కడ వాళ్ళ ఒక్క కుటుంబం గురించే మాట్లాడట్లేదు. కుటుంబ వ్యవస్థ గురించి అంటున్నాడు. కుటుంబం కూలిపోతే కేవలం కూలేది ఇల్లు గాదు, విలువలు కూలిపోతాయి. యుద్ధంలో పురుషులందరూ చనిపోతే, ఆ కుటుంబ పెద్దలు చనిపోతే, ధర్మాలు, సాంప్రదాయాలు పాటించడానికి ఎవరుండరు. అవి అమలుపరచడానికి ఎవరు లేక సమాజంలో విశృంఖలత పెరిగిపోతుంది. కులం నాశనం అవుతుంది అంటున్నాడు. కులధర్మాలు చచ్చిపోతాయంటున్నాడు. ఇంకా వెతుకుతూనే ఉన్నాడు సాకులు. 41వ శ్లోకంలో అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. మహిళల మీద నింద అని గాదు. కుల వ్యవస్థ కూలిపోయినప్పుడు కుల స్త్రీలు కలుషితమైపోతారు. వర్ణసంకరం ఏర్పడుతుంది. అధర్మం పెరిగిపోతుంది. నీతి నిబద్ధత ఉండదు. విచలవిడితనం పెరిగిపోతుంది. అప్పుడు పాపభీతి అనేదే ఉండదు. అంతా అస్తవ్యస్తం అవుతుంది అంటున్నాడు అర్జునుడు.